అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తాపేశ్వరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వారి స్థలం సరిహద్దుల నేపథ్యంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి. అయితే వారి డాక్యుమెంట్లు పరిశీలించి వివాదం పరిష్కరించాలంటూ కోర్టు పంచాయతీ అధికారులను ఆదేశించింది. కాగా తమకు పూర్తి హక్కు ఉన్న పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ స్థలం యజమాని గ్రంథి సూరిపండు మీడియా ముందు ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. తమ డాక్యుమెంట్లో పూర్తి వివరాలు ఉన్నాయని, అయితే తమ ప్రత్యర్థి మండపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని మరలా రద్దుపరచడం, తిరిగి అనపతి సబ్ రిజిస్టార్ ఆఫీసులో మరో డాక్యుమెంట్ సృష్టించడం న్యాయాన్ని కప్పుపుచ్చే తన ప్రత్యర్థి వైఖరికి నిదర్శనమన్నారు. తనకున్న లింకు డాక్యుమెంట్లలో ఉన్న కొలతలు పరిగణలోకి తీసుకుని నాకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వివరణ కోరగా ఇప్పటికే ఇరు వర్గాలకు నోటీస్ ఇచ్చామని, లిఖితపూర్వక ఆధారాలతో ఇరు వర్గాల్ని రమ్మని కబురు పెట్టినట్లు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నా పేరు గ్రంథి సూర్యనారాయణ తాపేశ్వరం. నాకు అన్ని ఫుడ్స్ వెనకాల నాకు స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని బాదం బాబురావు గారి భార్య బాదం సత్యవతి, బాదం వెంకటేష్ అనేవారు ఇల్లు కట్టుకునే నేపథ్యంలో నా రెండు వైపుల దక్షిణ వైపు 40 అడుగులు 2 అడుగుల చొప్పున ఆక్రమించి ఉన్నారు. వాళ్ళకి తూర్పు, నాకు పడమర వైపు సందు మార్గం ఉన్నది. ఇది కూడా ఆక్రమించి బోరు పైపు వేసి ఉన్నారు. దీని మీద నేను ఆలమూరు కోర్టులో నేను దాఖలుపరిచి ఉన్నాను. ఈ లోపల వీళ్ళు పంచాయతీని అప్రూవల్ అడగగా ఇలా ఒక పలానా సూర్యనారాయణ గారు సూరిపండు గారు కంప్లైంట్ ఇచ్చిన కారణంగా నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి సెక్రటరీ గారు తెలిపి ఉన్నారు. వాళ్ళు దీన్ని పక్కన పెట్టి హైకోర్టుకి వెళ్ళి పంచాయతీ బోర్డు వారిని నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ కేసు వేసి ఉన్నారు. దాన్ని నన్ను అడగగా కూడా నేను కూడా హైకోర్టులోనే సబ్మిట్ చేసుకున్నాను. ఇరు వర్గాలని పరిశీలించి వాళ్ళు పంచాయతీ బోర్డులో ఇరు పార్టీలను కూర్చోబెట్టి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఏ విధమైన రిపోర్టు మాకు పంపించవలసిందిగా తెలియపరిచారని చెప్పేసి హైకోర్టు వారు పంచాయతీకి తెలిపారు. ఈ పంచాయతీ వారు ఒక రోజున 1వ తారీఖున నాకు నోటీస్ పంపించారు. మీరు ఇరువురు పార్టీలు మీ కాగితాలతో పాటు పంచాయతీకి వచ్చి హాజరవ్వాల్సిందేని ఈ కమిషనర్ కింద ఐతం రాజు గారు బాధ్యత వహించారు. తర్వాత అక్కడ తేలిన విధానం ఏంటంటే మా ఇరు పార్టీ ఇరు వర్గాలు చూసి మా స్థలం గవర్నమెంట్ సర్వేర్ తోటి కొలిపించడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని నా చేత ఒక్క ఐతం వాళ్ళ చేత ఒక్క ఐతం తీసుకుని గవర్నమెంట్ సర్వేర్ గారితో వచ్చే రోజు ముందు మీకు ఫోన్ చేస్తామని చెప్పారు. ఇది జరిగి 2 నెలల 15 రోజులు అయింది. తర్వాత ఈ మధ్యలో 1 నెల 15 రోజుల తర్వాత గవర్నమెంట్ సర్వేర్ ని అపాయింట్ చేసేవాడిని పలానా రోజునని చెప్పేసి సెక్రటరీ గారు చెప్పగా రేపు వస్తారనగా అండ్ ఏ టైంకి వస్తారని నేను అడగగా అండ్ సర్వేర్ గారిని రావట్లేదండి వాళ్ళు వద్దన్నారండి అన్నాడు. ఏమన్నా నేను అడిగితే వాళ్ళ ప్లేటర్ గారు ఫోన్ చేసి సర్వే పెడతానికి మీరెవరో సర్వే పెడతానికి వీరలేదు అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ కమిషన్ లో తేల్చిన సమస్యను మరి మీరు హైకోర్టుకి తెలియపరచాలి కదా, మీరు నివేదిక ఏమి ఇచ్చారని అడిగి అంటే నేను ఇస్తానండి మా ప్లేటర్ గారిని సలహా తీసుకుని ఇస్తానండి అన్నారు. అని ఇప్పుడు 2 నెలల 20 రోజులు అయింది. ఇప్పుడు 18వ తారీఖున మళ్ళీ నాకు నోటీస్ పంపించారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ 3 రోజుల ముందు నన్ను కబురు చేసి ఏమంటే పలానా రోజు మళ్ళీ కూర్చోవలసి వస్తుందని. అయితే మరి మొన్న కూర్చోబెట్టిన దానికి మీరు నివేదిక ఏమి ఇచ్చారని అడిగితే అలా కాదండి అని చెప్పేసి నన్ను డబ్బులు క్లెయిమ్ చేయడం. నేను ఎందుకు ఇస్తానండి, నాది పక్కాగా ఉన్నాయి. డబ్బులు అడిగింది ఎవరండి? పంచాయతీ సెక్రటరీ శ్రీని గారు. ఆల్రెడీ వాళ్ళు 3 దస్తావేజులు రిజిస్ట్రింగ్ చేయించుకున్నారు. ఒకటి మెండపేట దస్తావేజులో రద్దుపరుచుకున్నారు, 2వ దస్తావేజు రద్దుపరుచుకున్నారు, 3వ దస్తావేజు అనపత్తులు చేశారు. ఈ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారు. ఇవన్నీ కలిపి నేను పంచాయతీలో సబ్మిట్ చేశాను, నాకు ఆలమూరు కోర్టులో సబ్మిట్ చేశాను. ఇలా చేసినప్పుడు మళ్ళీ 18వ తారీఖు నేను డబ్బులు ఇవ్వలేదని కారణంతో నన్ను ఒక్కళ్ళని బ్లైండ్ చేసి నోటీస్ పంపడం జరిగింది. ఈ నోటీస్ ని తీసుకోకుండా పంచాయతీ బోర్డుకి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడగా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, 7 రోజుల్లో నిరూపించుకోకపోతే మీది కాదని చెప్పేసి వాళ్ళకి నేను ఇచ్చేవలసి వస్తుందని చెప్పేసి ఇందులో రాశారు. మరి ముందు మీరు ఇద్దరిని కూర్చోబెట్టి సర్వేర్ చేత కొలతలు కొలిపిస్తానన్న దాన్ని ఏం చేశారంటే నాకు సంబంధం లేదు, నాకు హైకోర్టు నా పర్మిషన్ ఇచ్చింది, నేను చేసేస్తానని ఏకవచనంతో నేను డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. ఆయన మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. హైకోర్టు ఇచ్చిన దాన్ని కూడా తప్పుడు దోవను పట్టించి ఇతను సొంత నిర్ణయం తీసుకుని పనిలో చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు నాకు న్యాయం చేయబట్టవలసిందిగా నేను కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్. నేను తాపేశ్వరం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. తాపేశ్వరం మెయిన్ రోడ్డు ఆనుకుని ఒక స్థల వివాదం జరుగుతుంది. ఆ స్థల వివాదం నిమిత్తం గౌరవ హైకోర్టుకు ఇరు పార్టీలు వెళ్ళి ఉన్నారు. గౌరవ హైకోర్టు ఇరు పార్టీలని పిలిచి సత్వర న్యాయం చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. సదరు ఉత్తర్వులు అనుసరించి ఇరు పార్టీలకి ఇంటిమేషన్ చేసి ఉన్నాం. ఇరు పార్టీలు డాక్యుమెంట్లు ఈ పంచాయతీకి సబ్మిట్ చేసిన తర్వాత తదుపరి తీసుకొనగలవాలని తెలియజేస్తున్నాం.